ఇంతకీ కన్నప్ప మూవీ హిట్టా ఫట్టా అన్న విషయాన్ని ఈ వీడియోలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ గా రూపొందించిన కన్నప్ప సినిమా శుక్రవారం జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లో విడుదలైంది. హిందూ పురాణాలలోని శివభక్తుడు కన్నప్ప జీవిత కథ ఆధారంగా రూపొందించిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్ వంటి స్టార్ కాస్ట్ తో ఈ సినిమా అట్టహాసంగా తెరకెక్కింది. ముఖేష్ కుమార్ దర్శకత్వంలో మంచు మోహన్ బాబు, విష్ణు నిర్మాణంలో రూపొందిన ఈ సినిమా హిట్టా ఫట్టా అన్నది ఇప్పుడు చూద్దాం. నటన పరంగా మంచు విష్ణు తిన్నడు పాత్రలో తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ప్రభాస్ రుద్ర పాత్రలో ఎంట్రీ ఇస్తుండగా సినిమా వేగం ఒక్కసారిగా పుంజుకుంది. అతడి బేస్ వాయిస్, కళ్ళలో దైవత్వం, మాటల్లో వ్యంగ్యం, బాడీ లాంగ్వేజ్ లో ధీరత్వంలో ప్రభాస్ స్క్రీన్ ప్రెజెంటేషన్ సినిమాకు ప్రధాన హైలైట్ గా నిలిచింది. దాదాపు 40 నిమిషాల పాటు ఈ సినిమాలో కనిపించాడు. ఇక మోహన్ బాబు, విష్ణు, ప్రీతి ముకుందలతో వచ్చే కాంబినేషన్ సన్నివేశాలు అద్భుతంగా వర్కౌట్ అయ్యాయి. అక్షయ్ కుమార్ శివుడిగా ఆకట్టుకున్నాడు. కాజల్ అగర్వాల్ పార్వతి పాత్రలో చక్కగా ఒదిగిపోయింది. మోహన్ లాల్ చిన్న పాత్రలో నటించినప్పటికీ అతడి స్క్రీన్ ప్రెజెంటేషన్ సినిమాకు హైలైట్ గా నిలిచిందని చెప్పాలి. శరత్ కుమార్, బ్రహ్మానందం, సప్తగిరి వంటి నటులు తమ పరిధి మేరకు చక్కటి నటన కనబరిచారు. టెక్నికల్ అంశాలకు వస్తే ఈ సినిమా టెక్నికల్ గా చాలా లోపాలను కలిగి ఉంది. ప్రొడక్షన్ డిజైనర్, ఆర్ట్ డిపార్ట్మెంట్, సీజీ విభాగాల్లో స్పష్టమైన లోటుపాట్లు కనిపిస్తాయి. ఆర్ట్ డిపార్ట్మెంట్ లో సినిమా టైం లైన్ కు తగ్గట్టుగా పరిసరాలను, కాస్ట్యూమ్లను సెట్ చేయడంలో విఫలమైందని చాలా సన్నివేశాల్లో లోపాలు స్పష్టంగా కనిపిస్తాయి. ముఖ్యంగా వార్ ఎపిసోడ్లలో ఈ లోపాలు ఎక్కువగా కనిపిస్తాయి. అయితే ప్రభాస్ ఎంట్రీ తర్వాత టెక్నికల్ ఇష్యూస్ పెద్దగా కనిపించవు. స్టీఫెన్ స్వరపరిచిన సంగీతం సాధారణంగా ఉన్నప్పటికీ నేపథ్య సంగీతం భక్తి భావాన్ని ఎలిమినేట్ చేయడంలో విఫలమైందని చెప్పాలి. ముఖ్యంగా వార్ ఎపిసోడ్లలో బీజిఎం ఎమోషన్ ను ఎలిమినేట్ చేయలేకపోయింది. కలర్ ట్రేడింగ్ లో ఇంకాస్త శ్రద్ధ తీసుకుని ఉంటే బాగుండేది. ఇక ఈ సినిమాకు ప్లస్ పాయింట్ వచ్చేసరికి ప్రభాస్ క్యామియో రోల్, క్లైమాక్స్ సన్నివేశాలు. అలాగే ఈ సినిమాకు మైనస్ పాయింట్ వచ్చేసరికి ఈ సినిమా ఫస్ట్ హాఫ్ చాలా పెద్ద మైనస్ అనే చెప్పాలి. అలాగే సినిమా విఎఫ్ఎక్స్ కొన్ని చోట్ల పర్వాలేదు అనిపించినా మరికొన్ని చోట్ల దారుణంగా ఉంది. మొత్తంగా కన్నప్ప సినిమా శివభక్తులకు, మైథలాజికల్ సినిమాలను ఇష్టపడే వారికి ఒక విజువల్ ట్రీట్, భావోద్వేగమైన క్లైమాక్స్, నటీనటుల అద్భుతమైన నటనతో ఈ సినిమా ఒక్కసారి చూడొచ్చు. భక్తితో ఈ సినిమా చూసినట్టయితే చాలా బాగుంటుందన్నది ప్రధాన అంశం.